హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మొత్తానికి సంక్రాంతి సందళ్ళు, సంక్రాంతి హడావుడి అంతా అయిపోయింది కదా. మీ ప్లేసెస్కి రిటర్న్ వచ్చేసారా? ఏంటి సంగతి? ఇంకా అక్కడే ఉన్నారా? మీ పిల్లలకి స్కూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మీతో నా లాస్ట్ మండే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. 12th రోజుది ఈ వీడియో. మధ్యలో మీరు చాలా బిజీగా ఉన్నారు, నేను కూడా పండగ బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఈ బ్లాగ్ అలా ఉండిపోయింది. సో ఆ రోజు పర్టికులర్ డే రోజు అయితే మా వారికి ఆఫీస్ ఉంది. పాపకి యాక్చువల్గా ఆ రోజు నుంచి స్కూల్ ఓపెన్ అవ్వాలి, కానీ ఈ చలి వల్ల అవ్వలేదన్నమాట. ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి తనకి. అండ్ ఇక్కడైతే ముందుగా లేవగానే మా కోసం ధనియా వాటర్ అయితే పెట్టేసి, ధనియాలు, మెంతులు, మా వారికి లంచ్ బాక్స్ కోసం ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. నిన్న మార్కెట్ నుంచి ఫ్రెష్గా మష్రూమ్స్ తెచ్చాను. ఇంతకీ మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి. నాకైతే మష్రూమ్ బిర్యానీ బాగా ఇష్టం పర్సనల్గా, కర్రీ కన్నా కూడా. బట్ ఈరోజు చపాతీలో కాబట్టి నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వడానికి పసుపు, ఉప్పు యాజ్ యూజువల్ మనం యాడ్ చేసుకుంటాం కదా, అది యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో టొమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని, గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిందంటే గ్రేవీ మంచిగా కుక్ అయిపోయినట్టే. ఆ తర్వాత నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేశారంటే మష్రూమ్కి మంచిగా ఉప్పు, కారం అయితే పడుతుంది. ఆ పట్టిన తర్వాత ఇంకా మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని దగ్గరికి చేసుకుంటే ఎమ్మి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేయండి. మీరు ఒక్కరు హైప్ చేస్తే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వీక్లో 3 డేసే మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఏదో ఒక రోజు చూసుకొని మీకు నచ్చిన కంటెంట్ ఉన్న రోజు మాత్రం తప్పకుండా హైప్ చేయండి. ఇంకా ఫైనల్గా మష్రూమ్ని కూడా ఫ్రై చేసేసిన తర్వాత ఇక్కడ సరిపడా వాటర్ పోసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను నేను చెప్పినట్టుగానే. మీరైతే మష్రూమ్ కర్రీ ఎలా చేస్తారు? నాకు ఈ మష్రూమ్ కన్నా కూడా మనకి విలేజెస్లో దొరుకుతాయి కదా నాటువి మష్రూమ్స్, అవైతే అసలు భలే ఉంటుంది ఆ కర్రీ. ఎంత టేస్టీగా అనిపిస్తుందో. వర్షాలు పడ్డప్పుడు ఉరుములు ఉరిమినప్పుడు వస్తాయనేవాళ్ళు కదా చిన్నప్పుడు, అవి చేసేవారు మా అమ్మమ్మ అయితే. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ మష్రూమ్స్ టేస్ట్ దేనికి పనికిరాదు దాని ముందు. అన్ని మసాలాస్ ఫ్రెష్గా వేస్ట్ చేసేవారు. అసలు ఇప్పటికి తలుచుకున్నా కూడా భలే ఉంటాయి అవైతే. విలేజెస్లో ఉండే వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండే ఉంటుంది. ఇంకా ఫైనల్గా కర్రీ, గ్రేవీ అన్నీ కుక్ అయిపోయినాయి. పైనుంచి కొద్దిగా గరం మసాలా అండ్ కసూరి మేతి అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఫ్రెష్గా కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ కర్రీస్ అన్నిటికీ ఏమన్నా ఫ్లేవర్డ్ రైస్, జీరా రైస్, పులావ్ అలాంటి వాటిలోకి బాగుంటాయి. ఇంకా రోటీలోకి అయితే చెప్పక్కర్లేదు. చపాతీ, రోటీకి అయితే ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అని అయితే చెప్పాలి. ఫైనల్గా కర్రీ అయితే పూర్తయిపోయింది. ఇంకా మా వారి కోసం చపాతీ చేసేస్తే ఆయన లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా ఇద్దరి కోసం రాగి జావ చేసేస్తున్నాను. మా అమ్మాయి కోసం దోశలు వేసానులేండి. ఇవాళ ఇంకా స్నానం చేసి రాగానే ఫాస్ట్గా వంట స్టార్ట్ చేశాను. మా వారికి ఎక్కడ లేట్ అయిపోద్దు అని. కాబట్టి కొంచెం కుడియడం అయితే పొరపాటు లేదని అప్పుడప్పుడు ఇలా ముగ్గు కన్నా ముందు వంట అయిపోయిందనమాట. ఇంకా మధ్యలో గ్యాప్ చూసుకొని వచ్చి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇదైతే సింపుల్ ముగ్గు. నేను ఎప్పుడు పెట్టే 4-5 ముగ్గుల గురించి మీకు ఇంకా ప్రత్యేకంగా చెప్పేదే ఉందిలేండి. నేను ఎప్పుడు ఏమేస్తానో కూడా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అంత సింపుల్గా ఉంటాయి మన ముగ్గులు. మీకేమన్నా ఇంకా ఈజీ ముగ్గులు తెలిస్తే
నాతో షేర్ చేసుకోండి. మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా ఐడి కూడా ఉంది. అక్కడ మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేసేయచ్చు. మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా ఎలా అయ్యాయి ఏంటి అనేది మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాలో షేర్ చేసేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన వీడియోస్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా ముగ్గు పెట్టి వచ్చేసిన తర్వాత చపాతీ చేసేస్తున్నాను. పూజకు కూడా రెడీ చేస్తాను. స్లోగా మా వారు పూజ చేసుకుంటూ ఉంటే నేను చపాతీ చేసేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసానంటే ఆయన పంపించేసేయచ్చు. తర్వాత ఇంకా నా మిగతా పనులు చూసుకోవాలి. మా అమ్మాయిని లేపాలి. చెప్పాను కదా ఆన్లైన్ క్లాసెస్ అని, కాబట్టి ఇంకా ఇంట్లోనే కాబట్టి తనకేం హడావుడి లేదు. లేస్తుంది, ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. టైం టు టైం మమ్మీ ఫుడ్ ఇచ్చేస్తుంది, తింటుంది, క్లాసులు అటెండ్ అవుతుంది. హాయిగా ఉంది అసలు. ఇది పొద్దునే లేవాలి, బస్సుకు పరిగెత్తాలి, ఇలాంటి హడావుడి అంతా లేకుండా హ్యాపీగా వర్చువల్ క్లాసెస్. అసలు కోవిడ్ టైంలో కూడా అంతే, ఎంత కంఫర్టబుల్గా ఉండేదంటే పిల్లలకి అంత కంఫర్ట్ అనమాట. హ్యాపీగా కూర్చున్నామా, అన్నీ అటెండ్ అయ్యామా, చెప్పింది విన్నామా. పెండింగ్ వర్క్స్ కూడా వాళ్ళే చక్కగా ఫైల్స్ పంపించేస్తారు కాబట్టి అవి చూసి నోట్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇదైతే లంచ్ బాక్స్ అనమాట. ఇంకా మా వారిని పంపించేసి మా అమ్మాయిని లేపడానికి ఇంకొంచెం టైం ఉంది. ఆన్లైన్ క్లాసెసే కదా, 9:30కి స్టార్ట్ అవుతుంది. సో ఆయన 8కి వెళ్ళిపోయాక ఇంకా తనకు చాలా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఎలానో అన్నీ రెడీ చేసేసి ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా నేనైతే నా పూజ పూర్తి చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఇంకా తర్వాత మా అమ్మాయిని లేపాను. తను ఫ్రెష్ అయ్యి క్లాస్ అటెండ్ అవుతూ ఉంది. పాలు నట్స్ అలాంటివన్నీ ఇచ్చేసాను. ఈరోజు మంచిగా సన్ వచ్చింది కాబట్టి ఇంక స్టాండ్ బయట పెట్టాను. మా అమ్మాయి బ్యాగ్, లంచ్ బాక్స్ ఫైనల్గా ఈ రోజుకైతే ఆరాయి. బయట కూడా వెదర్ ఇలా ఉంది. ఫాగ్ ఏమి అంత ఎక్కువగా లేదులేండి, విజిబిలిటీ బాగానే ఉంది. కానీ టెంపరేచర్స్ బాగా డౌన్ ఉంటుంది, దానివల్ల పిల్లల్ని స్కూల్కి పిలవలేదు. అంతేకాని ఫాగ్ ప్రాబ్లం ఏం లేదు ఈసారి. పొల్యూషన్ అయితే ఎలానో ఉంది, ఫాగ్ ఇష్యూ లేకుండా ఉంది. కానీ టెంపరేచర్స్ని అన్నట్టు బాగా డౌన్ ఉన్నాయి. ఇలా సన్ అయితే వస్తుంది కానీ పెద్దగా వేడి అనిపించట్లేదు. మా అమ్మాయి ఇంక ఈ రూమ్లో అయితే హీటర్ ఉంటుంది కదా, మళ్ళీ హీటర్ని తీసుకెళ్ళి తను స్టడీ టేబుల్ దగ్గర పెట్టాలి, అక్కడంతా రెడీ చేయాలి, ఇదంతా ఎందుకులే నేను ఇక్కడే అటెండ్ అయిపోతాను మా అమ్మ అంది. సరే కానివ్వండి ఎక్కడైతే ఏంటని అటెండ్ అవ్వమన్నాను. హాయిగా కూర్చుంది. ఇంకా బాగా సన్ వచ్చేసిందని నేనైతే హీటర్ ఆపేసి కొంతసేపు కర్టన్స్ అవన్నీ ఓపెన్ చేసి పెట్టాను అనమాట, వేడిగా ఉందని. ఇంకా నేను కూడా వచ్చి కొంచెం డి విటమిన్ అయితే తీసుకుంటే మన బాడీకి కూడా మంచిది కదా. బోల్డ్ అంతా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అస్సలు సన్ అనేది లేక. ఇంకా నేను కూడా నా బ్రేక్ఫాస్ట్కి ఎలానో రాగి జావు కదా, అదైతే తీసుకొని వచ్చి హాయిగా ఇక్కడ ఎండలో కూర్చొని బయట వేడిని ఎంజాయ్ చేస్తూ నేను నా రాగి జావను కూడా తాగేస్తున్నాను. దీని తర్వాత ఇంకా బట్టలన్నీ ఇప్పుడు ఆల్రెడీ బయట ఉన్నాయి కదా, వాటన్నిటిని తీసేసి ఆల్రెడీ వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. ఈ సన్ ఉండగానే ఇంకొన్ని బట్టలు కూడా వేస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీకు చెప్పినట్టే రాగి జావ తాగేసి అవన్నీ లోపల పెట్టేసి వచ్చేసాను. తర్వాత స్లోగా బట్టలు మట్టుబెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంతకీ చెప్పండి, లాస్ట్ వీక్ అంతా మంచిగా బ్రేక్ తీసుకున్నారు, ఫుల్ పండగలు ఎంజాయ్ చేశారా, ఏమేం చేశారు, మీ విలేజెస్లో ఎలా టైం స్పెండ్ చేశారు? యూట్యూబ్ అయితే అసలు ఎవ్వరూ చూడలేదన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే మధ్యలో ఒక్క వీడియో పెడితేనే అస్సలు రీచ్ రాలేదు. ఐ నో యు ఆల్ ఆర్ బిజీ ఇన్ యువర్ హోమ్ టౌన్ విత్ యువర్ ఫ్యామిలీ అని, అంతే ఆ మాత్రం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, ఓన్లీ పెద్ద పండగ కోసమే. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, అది కూడా ఇంపార్టెంటే. ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి పిండి వంటలు తెచ్చుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. మీరు నన్ను నా వీడియోస్ని ఎంతవరకు మిస్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ లవ్లీ కామెంట్స్ని డైలీ మిస్ అయ్యాను. వీడియో పెడితే ఎవరో అందరూ కామెంట్ చేయకపోయినా సరే రెగ్యులర్గా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యి బాగా హార్ట్ఫుల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కామెంట్స్ అయితే నేను బాగా మిస్ అయ్యాను. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పాను కదా మీ అందరూ బిజీగా ఉంటే ఇంకా రీచ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో అన్నీ అలా 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 అయితే వెళ్ళాయి.
కొంతమంది స్టిల్ టైం తీసుకొని కామెంట్స్ అయితే పెట్టారు, షార్ట్స్ కూడా. చెప్తున్నాను కదా, మీరు నన్ను ఎంతవరకు మిస్ అయ్యారో తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యాను. మీరు కూడా నన్ను మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వీడియో ఇక్కడే పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, జ్యోతి మేము కూడా నీ వీడియోస్ మిస్ అయ్యాం అని. ఇంకెలానో పండగలు హడావుడి అంతా అయిపోయింది, అందరం బ్యాక్ టు రొటీన్ వచ్చేసాం. ఈ రోజు నుంచి అంటే ఈ వీడియో లైవ్ అయ్యే రోజు నుంచి మా అమ్మాయికి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఆఫ్లైన్. ఇంకా ఆఫీసులు స్కూల్స్ అంతా హడావుడి స్టార్ట్. మళ్ళీ మా అమ్మాయికి టర్మ్ టు ఎగ్జామ్ స్కెడ్యూల్ కూడా వచ్చేసింది, అప్పుడే 5th క్లాస్ కూడా అయిపోవడానికి వచ్చేస్తుంది. ఇంతకీ మీ పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకా ప్రిపరేషన్స్, చదువులు, ఈ హడావుడితోనే రోజులన్నీ గడిచిపోతాయి. పిల్లలకి హాలిడే ఫన్ అంతా ఇంక ఇప్పుడు అయిపోయినట్టే. ఇంకా బ్యాగ్, లంచ్ బ్యాగ్ కూడా నీట్గా ఆరిపోయాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను లోపల ఎక్కడైనా చల్లగా ఉన్నాయా అని. లోపల ఎక్కడైనా చల్లగా ఉంటే మళ్ళీ కొంతసేపు ఎండలో ఉంచుదామని, అంతే. ఇవన్నీ నీట్గా చెక్ చేసి పెట్టేసుకున్నామంటే మనం వాష్ చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. లేదు అది సరిగ్గా ఆరకుండా అలానే లోపల పెట్టేసామంటే బాగుండదు కదా. అందుకనే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చేసిన పని పర్ఫెక్ట్గా ఉంటుంది. పని ఏదో చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని కాకుండా చేసే పని కాస్త పర్ఫెక్ట్గా చేసామనుకోండి, దానికి తగ్గ రిజల్ట్ ఉంటుంది. కొంతమంది అంతే ఏదో చేస్తూ ఉంటారు, చేసామంటే చేసామన్నట్టు దాని రిజల్ట్ సరిగ్గా రాలేదని నేను రోజంతా పని చేస్తూనే ఉంటాను అయినా సరే ఇవన్నీ ఇలా ఉన్నాయి అని అంటారు. ప్రొడక్టివ్గా ఒక 10 నిమిషాలు పని చేసినా చాలు అనుకుంటాను నేనైతే. రోజంతా చేస్తూ ఉండక్కర్లేదు కానీ ఏదో హడావుడిగా గందరగోళంగా ఎంతసేపు చేస్తే ఏంటి చెప్పండి, ప్రొడక్టివ్గా 10 నిమిషాలు చేసినా చాలు, ఓకే ఇంకా పర్ఫెక్ట్, దీన్ని మళ్ళీ చూసుకోక్కర్లేదు అన్నట్టు ఉండాలి. ఇంకా అలా డే అంతా గడిచిపోయింది. మార్నింగ్ టైంలో మీకు తెలిసిందే కదా కొన్ని ఎడిటింగ్ వర్క్స్, మా అమ్మాయి క్లాస్ 2:15 వరకు, ఆ తర్వాత లంచ్ అవన్నీ అయిపోయాయి. ఇంక ఇది ఈవినింగ్ క్రికెట్కి వెళ్ళడం కోసం కిందకి దిగాం. ఇది లాస్ట్ మండే వీడియో అని చెప్పాను కదా, లాస్ట్ ట్యూస్డే ఇక్కడ పంజాబీస్ అందరు లోహరీ సెలబ్రేషన్స్ చేశారు. దానికోసమే మా దగ్గర చిన్న కార్నివల్లా పెట్టి నైట్ లోహరీ అవన్నీ సెలబ్రేట్ చేశారనమాట. దానికోసమే యూజువల్గా ఒక చిన్న ఈవెంట్ అనగానే ఈ స్టాల్స్ అన్నీ కామన్గా ఉండేవే మా సొసైటీస్లో. మనుషులు కూడా మారరు, అందరూ అవే స్టాల్స్ పెడుతూ ఉంటారనమాట. కాబట్టి నాకు చూసి చూసి విరక్తి కూడా వచ్చేసింది. అబ్బా ఎన్నిసార్లు వెళ్ళినా అదే కదా అనిపిస్తుంది. అందుకే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రాదు. బట్ లోహరీ అయినా వెళ్ళి రికార్డ్ చేద్దామని అనుకున్నాను కానీ ఆ టైమింగ్ కొంచెం అటు ఇటు కాకుండా అయిపోయింది. అంటే ముహూర్తం అరౌండ్ 6:30కి అలా అన్నారు. ఆ టైంలో నాకు పాప క్రికెట్ నుంచి వచ్చే టైము, మా వారు ఆఫీస్ నుంచి వచ్చే టైము, ఇంట్లో నాకు ఈవినింగ్ పనులు ఉంటాయి, అందువల్ల రికార్డ్ చేయడం కుదరలేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అలా గడిచిపోయింది. ఆ రోజు నైట్ డిన్నర్లోకి ఇడ్లీ వేశాను. ఇడ్లీ వేసి యాజ్ యూజువల్ మా వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ కొబ్బరి పుట్నాలు కాదు పల్లీల చట్నీ అయితే చేశాను. ఇదైతే మంచిగా నెయ్యి వేసుకొని ఇడ్లీ అయితే తినేసాం. ఇంకా తిన్నాకేముంటుంది, మా వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు. మా అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ బ్రేక్ తర్వాత ఏమో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయింది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ వర్చువల్గా కలిసింది కాబట్టి ఆ కబుర్లన్నీ వాళ్ళ డాడీకి చెప్తుంది. వాళ్ళిద్దరు ఆ పనిలో బిజీగా ఉంటే నేనైతే ఇంకా కిచెన్ క్లీన్ చేయాలి కదా. కిచెన్ క్లీన్ చేయాలంటే గిన్నెలు కడగాలి, గిన్నెలు కడగాలంటే ఆల్రెడీ కడిగి డ్రై అయిన గిన్నెలను అయితే వాటి ప్లేసుల్లో సర్దాలి. నేను మీతో చాలాసార్లు షేర్ చేసినట్టే ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇది ఒక సైకిల్ అనమాట. యూజ్ చేసుకోవడం, కడగడం, ఆరబెట్టడం, మళ్ళీ సర్దడం, మళ్ళీ వాటిని వాడుకోవడం, మళ్ళీ కడగడం, మళ్ళీ సర్దడం, అంతే. ఇదంతా రిపీట్ మోడ్లో నడుస్తూ ఉంటుంది. మన ఇండియన్ కిచెన్స్లో ఎలా అంటే డైలీ 3 టైమ్స్ కంపల్సరీ కుకింగ్ చేయాలి, 3 టైమ్స్ కంపల్సరీ క్లీన్ చేయాలి, అదే 3 టైమ్స్ క్లీన్ చేసినవన్నీ సర్దుతూ ఉండాలి. మీరేమంటారు? మన ఇండియన్ కిచెన్స్లోనే ఇలా ఉంటుందా? ప్రతి చోట ఇంత అంటారా? ఏమో కొంతమంది బాగా స్టాక్ పెట్టేసుకుంటారు కదా చేసుకొని, వాళ్ళకి ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం రాకపోవచ్చేమో కానీ పర్టికులర్గా మాలాంటి మార్నింగ్ చేసిన ఫుడ్ కూడా ఈవినింగ్ తినని వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ 3 టైమ్స్ కుకింగ్ అవ్వాల్సిందే. అసలు ఇవాళ రేపు కుదరట్లేదులేండి, కంపల్సరీ 3 టైమ్స్ చేయాల్సిందే. మార్నింగ్ పిల్లలకు ఒక రకం, లంచ్ బాక్స్కి ఒక రకం, మళ్ళీ వాళ్ళు వచ్చాక ఒక రకం, మన లంచ్లోకి ఒక రకం, మళ్ళీ డిన్నర్లోకి ఒక రకం, వీటన్నిటి మధ్యలో మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. కొన్ని మనం వీక్లీ స్నాక్స్ చేసి పెట్టినా కూడా పిల్లలకి అప్పుడప్పుడు ఇన్స్టెంట్ స్నాక్స్ కోసం వాళ్ళు చేసే డిమాండ్స్ ఉంటాయి చూసారా, వాటి కోసం అయితే చేస్తూనే ఉండాలి ఎప్పుడు. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఒక మైక్రోఫైబర్ క్లాత్ అయితే తీసుకొని ముందు కౌంటర్ టాప్ మీద నేను క్లీన్ చేయాల్సినవన్నీ సింక్లో పడేసి ముందు ఇదైతే క్లీన్ చేసేస్తున్నాను. ఇదైతే నా మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. ఒక్కొక్క రోజు గిన్నెలు కడిగిన తర్వాత ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తాను, ఒక్కో రోజు ఇది క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా గిన్నెలు కడుగుతాను. ఇప్పుడు ఏంటంటే బాగా చలిగా ఉంది కదా, ముందు గీజర్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను కాబట్టి గీజర్ ఆన్ చేశాను. ఆ వాటర్ వేడయ్యేలోపు ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేయకుండా గట్టి అయితే క్లీన్ చేస్తాను. ఆ తర్వాత గిన్నెడు కూడా క్లీన్ చేసేసానులేండి. ఫైనల్గా ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ అనమాట. నెక్స్ట్ డే కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోయింది. ఇది ఈరోజు చిన్న వీడియో ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.